హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను శాండ్విచ్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కడాయి పెట్టుకొని అందులో బటర్ వేసుకోవాలండి. బటర్ లేకపోతే నెయ్యి అన్నా ఆయిల్ అన్నా కూడా వేసుకోవచ్చండి. నేనైతే రిలయన్స్ వెళ్ళినప్పుడు అమూల్ బటర్ తీసుకొచ్చానండి. ఈ అమూల్ బటర్ మొత్తం ప్యాకింగ్ కలిపి నాకైతే 16 17 పడిందండి కాస్ట్ అయితేను. ఇందులో 10 పీసెస్ వచ్చాయి. నేనైతే ఒక పీస్ అంతాను వేసేస్తున్నాను. చూడండి, అంతా వేసేసుకొని ఇందులోనే ఇది కరిగేంత వరకు వెయిట్ చేయాలండి. నెక్స్ట్ అంతలోపల మనం కూరగాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మనం వేసుకునే కూరగాయలు ఆనియన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్, టమోటానే అండి, ఇంకా ఏం అక్కర్లేదు. శాండ్విచ్ మనం స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చే టైంకి చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే మేమైతే శాండ్విచ్ మేకర్ తెచ్చుకున్నామండి రిలయన్స్లో, అందులోనే ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నానండి, ఒక హాఫ్ స్పూను. తర్వాత కూరగాయలన్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఇవేం మనకు విడివిడిగా వేయనక్కర్లేదు, అన్నీ కలిపి వేసేసుకొని ఎక్కువ వాడ్చనక్కర్లేదండి, లైట్గా వాడ్చేసుకున్నా కూడా సరిపోతుంది. ఎందుకంటే మనము శాండ్విచ్ మేకర్లో పెడతాం కాబట్టి అది ఇక్కడ కూడా బాగా మెల్ట్ అవుతాయండి కూరగాయలంతా కూడా. క్యాబేజ్ కూడా మనకి సన్నగా పొడుగుగా తరుక్కోవాలి. ఇవన్నీ మనము బాగా కలిపేసుకొని లైట్గా సాల్ట్ వేసేసుకోవాలి, తగినంత సాల్ట్. సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా వేగుతాయండి కూరగాయలు అనేవి. చూడండి, అంతా బాగా కలిపేసుకున్నాక ఒకసారి నేను తగినంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. దయచేసి ఎవరన్నా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. కాసేపు మూత పెట్టేసుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుంటే మన కూరగాయలన్నీ సాల్ట్ వేయడం వల్ల బాగా మనకి మెల్ట్ అయిపోతాయి. బాగా వాడాక మనము ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులోనే ఎక్కువ మసాలా యాడ్ చేయనక్కర్లేదండి, లైట్గా మసాలా యాడ్ చేసుకుందాము. ధనియాల పొడి అండి, ఒక అర్ధ స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే గరం మసాలా అండి, 1/4 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ బాగా కలుపుకోవాలండి. మనం తగ్గట్టు కారం కూడా ఇందులోనే వేసేసుకుంటాము. కారం తినేవాళ్ళు ఉంటే ఎక్కువగా కారం వేసుకోవచ్చు. ఇప్పుడైతేను ఇందులోనే చాట్ మసాలా అండి, 1/4 స్పూన్ వేసేసుకున్నాను. 1/4 స్పూన్ వేసుకోవాలి. దయచేసి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. కలుపుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనము బాగా కలిపేసుకోవాలండి. కారపొడి కూడా ఇందులోనే యాడ్ కలిపేసుకొని మనకు అన్ని కూరగాయలకి అంతా కూడా పట్టేటట్లు కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులోనే ఇప్పుడైతే కారము 1/4 స్పూన్ వరకు వేసుకుంటున్నాను నేనైతేను. మీకు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చండి. 1/4 స్పూన్ వరకు కారపొడి అండి. ఇవి కలిపేసుకొని మనం ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆపేసుకోవచ్చండి. చూడండి, మనకైతే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ నేనైతే బ్రెడ్ తీసుకొచ్చాను. బ్రెడ్ రిలయన్స్లో ఆటాతోనే చేసిన బ్రెడ్ అండి ఇది. మామూలుగా అయితే మనకు మైదా పిండితో బ్రెడ్ చేస్తారు, అలా లేకుండా ఇది ఆటాతో చేసిన బ్రెడ్ కాబట్టి కలర్ కూడా ఇలాగే ఉందండి. నెక్స్ట్ మనం బటర్ తీసుకొని ఇలా మనం బ్రెడ్ అంతా కూడాను అప్లై చేసేసుకోవాలండి. నెక్స్ట్ మనం తీసుకున్న బ్రెడ్ అన్ని దానిలకు ఒకేసారైనా అప్లై చేసుకోవచ్చు.
మనం తీసుకున్న కర్రీ ఉంది కదండి, రెడీ చేసిన ప్రిపేర్ చేసింది, అదంతా కూడా మనము కొద్ది కొద్దిగా ఇందులో పెట్టుకొని బ్రెడ్తో క్లోజ్ చేసేయాలండి. ఇలా క్లోజ్ చేసుకొని శాండ్విచ్ మేకర్ని ఆన్ చేసి పెట్టుకోవాలండి కాసేపు. ఇప్పుడు రెడ్ లైట్ ఆన్ అయ్యాక మనకు గ్రీన్ లైట్ కూడా ఆన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. ఇదైతే ఎల్వైఎఫ్ కంపెనీ వాళ్ళది, చాలా బాగుందండి. ఒక 2 మినిట్స్ వరకు ఇది లైట్ ఆన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే మనకు శాండ్విచ్ మేకర్ హీట్ అవ్వాలంటే ఒక రెడ్ లైట్ గ్రీన్ లైట్ రెండు ఆన్ అవ్వాలండి. మనం స్టార్ట్ చేసినప్పుడు రెడ్ లైట్ ఒకటే ఆన్ అవుతుంది. నెక్స్ట్ శాండ్విచ్ మేకర్ హీట్ అయ్యాక మనకు గ్రీన్ లైట్ కూడా ఆన్ అవుతుందండి. అప్పుడు మనము బ్రెడ్ అనేది ఇందులో పెట్టేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడైతే మనకి లైట్ కూడా ఆన్ అయిపోయింది, గ్రీన్ లైట్ కూడాను. ఇప్పుడు మనం ఇందులో బ్రెడ్ను పెట్టేసుకుందాము. లైట్గా బటర్ పూసేసి అందులో ఇలా బ్రెడ్ని అయితే పెట్టేసుకున్నామండి. మనం ప్రిపేర్ చేసిన బ్రెడ్ని అంతా కూడాను. మనకి ఒక గ్రీన్ లైట్ అనేది ఆఫ్ అయిపోతే మనకి శాండ్విచ్ అయితే రెడీ అయిపోయినట్టండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది శాండ్విచ్. పిల్లలు కూడా చాలామంది ఇష్టపడతారు. కూరగాయలు తినని వాళ్ళు ఉంటారు కదండి పిల్లలు, వాళ్ళకి ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. ఇలా శాండ్విచ్ మేకర్ ఉంటే మనకు బ్రెడ్ కూడా ఈజీగా కాల్చి ఇవ్వచ్చండి పిల్లలకి. మనకు ఆ లైట్ ఆఫ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. అప్పుడు మనకు శాండ్విచ్ అనేది రెడీ అయిపోయినట్టండి. చూసారు కదండి, ఇప్పుడైతేను శాండ్విచ్ అనేది అయిపోయిందండి. ఒక లైట్ ఆఫ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఓపెన్ చేసేసుకుందాము. శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకైతే సర్వ్ చేసుకోవడమే. దీన్ని నేనైతే ఇలా కట్ చేసి సర్వ్ చేస్తాను. అలాగే దీనికి టమాటో కెచప్ ఉంటే టేస్టీగా ఉంటుందండి, పిల్లలు ఈజీగా తింటారు. చూసారు కదండి, ఇలా కట్ చేసి బాగా కాలిందండి, అటు ఇటు కూడా చూసారు కదా మీరు. నేనైతే ఇలా కట్ చేసి ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను నేనైతే. దీనికి మనం టమాటా కెచప్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ టైం పిల్లలకి ఇలా చేసేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా అయితే కట్ చేసి ఇలా సర్వ్ చేసేసుకున్నాను నేనైతేను. మధ్యలో టమాటా కెచప్ వేసుకొని పిల్లలు తినేస్తారండి ఈజీగా. చూసారు కదండి, దయచేసి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.